రాధాకృష్ణ. పేపర్ ఉంది, ఛానల్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే ఇకపై మర్యాద దక్కదు. మా కెపాసిటీ ఏంటో చూపిస్తే తెలంగాణలో నీ పేపర్ ఉండదు, నీ ఛానల్ ఉండదు బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇవి ఎవరో ప్రతిపక్ష నాయకులు అన్న మాటలు కావు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ వార్నింగ్. మళ్ళీ కూడా చెప్తున్నా, సోదర రాధాకృష్ణ గారు చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటు పలు అంశాలపై చర్చించారు. అయితే భేటీ ముగించుకొని బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి మాటల్లో ఆవేశం కట్టలు దించుకుంది. డైరెక్ట్ గా రాధాకృష్ణను టార్గెట్ చేస్తూ మీడియా అన్నా, జర్నలిస్టులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని, కానీ మీడియా ముసుగులో తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, మమ్మల్ని కించపరిచేలా కథనాలు రాస్తే ఊరుకోమన్నారు. కొందరు వ్యక్తులను బలంగా చూపించడానికి తెలంగాణ ఉద్యమకారులను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ నాయకులపై కథనం రాయాలంటే రాధాకృష్ణ 1కి 1000 సార్లు ఆలోచించాలన్నారు. వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపించాలని, తెలంగాణ లీడర్లను కంట్రోల్ చేయాలని అనుకుంటే అది కుదరదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కేవలం రాధాకృష్ణ పైనే కాదు, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆయనకు అనుకూలంగా బాజాలు వాయిస్తున్న ఆంధ్ర మీడియాను ఉద్దేశించినవేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్లు ఎంతో మంది ఉన్నా కేవలం రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేలా కథనాలు వండేశారు. మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు. వాళ్ళు కొందరు వ్యక్తుల్ని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తుల్ని కూడా బలహీనపరిచే విధంగా. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతో మంది కార్యకర్తలు కష్టపడ్డారు. కానీ చంద్రబాబు, రేవంత్ రెడ్డి బంధాన్ని దృష్టిలో ఉంచుకొని రాధాకృష్ణ ఏకపక్షంగా కథనాలు రాయడంపై తెలంగాణ కాంగ్రెస్ లీడర్లలో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. తామనుకుంటే 100 ఛానళ్లు, 100 పేపర్లు పెడతాం, ఆంధ్ర మీడియా సర్టిఫికెట్ మాకు అక్కర్లేదని రాజగోపాల్ రెడ్డి గర్జించారు. ఒకవైపు కాంగ్రెస్ సీనియర్లను అవమానిస్తూనే మరోవైపు తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాధాకృష్ణ నిరంతరం విషం చిమ్ముతున్న తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పేరు వింటేనే రాధాకృష్ణకు నిద్ర పట్టడం లేదని, నిరంతరం క్షుద్ర ఆలోచనలతో కలవరిస్తున్నారని నెటిజన్లు, విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ రాత్రింబగళ్లు కష్టపడి ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కల్పిస్తే ఈ విషపు మీడియా మాత్రం కేసీఆర్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయికి పెరిగింది. 1000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఐటీ కంపెనీలో క్యూ కట్టాయి. కానీ రాధాకృష్ణ బ్రతికున్నంత కాలం ఈ నిజాలు ఒప్పుకునే బుద్ధి రాదని తెలుస్తోంది. కేసీఆర్ నిత్యం ప్రజల సంక్షేమం, రైతు సంక్షేమం, కాళేశ్వరం, బస్తీ దవాఖానాలు, 24 గంటల విద్యుత్ గురించి ఆలోచిస్తే రాధాకృష్ణ మాత్రం ప్రతిరోజు కేసీఆర్ మీద ఏదో విధంగా విషం చిమ్మాలా అని దరిద్రపు ఆలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ కీర్తిని తట్టుకోలేక జనం మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటుంటే జీర్ణించుకోలేక రాధాకృష్ణ అల్లాడిపోతున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా పరామర్శకు వెళ్లినా, ఉద్యమకారులు ప్రజా సమస్యలపై మాట్లాడినా అసందర్భ రాతలు రాయడం రాధాకృష్ణకు అలవాటుగా మారింది. తెలంగాణ ఉద్యమకారులంటేనే రాధాకృష్ణకు అంత అక్కసు ఎందుకో మరి. ఈ రోతరాతలను సహించలేకే రాజగోపాల్ రెడ్డి సాటి ఉద్యమకారులకు మద్దతుగా నిలిచారు. ఒక ఉద్యమ వీరుడిపై, తెలంగాణ ఆత్మగౌరవంపై నిత్యం దాడి చేస్తున్న ఆంధ్ర మీడియా యాజమాన్యానికి కోమటిరెడ్డి ఇచ్చిన షాక్ నెవర్ బిఫోర్ అని చెప్పాలి.
తెలంగాణ రాజకీయాలను ఏపీకి చెందిన ఒక మీడియా సంస్థ కంట్రోల్ చేయాలనుకోవడం అహంకారానికి పరాకాష్ట. సామాన్యుల ఆస్తులను, తెలంగాణ హక్కులను కాపాడేందుకు ఉద్యమకారులు ఎప్పుడూ ముందుంటారు. కానీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర మీడియా ఆడుతున్న ఈ డర్టీ గేమ్ను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది. చివరిగా ఒక్కటి మాత్రం స్పష్టం. పేపర్ ఉంది, ఛానల్ ఉందనే అహంకారంతో ఏది పడితే అది రాస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇది పాత తెలంగాణ కాదు. ఆంధ్ర మీడియా యాజమాన్యాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించకపోతే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుంది. కేసీఆర్ పై కానీ, తెలంగాణ ఉద్యమ నాయకులపై కానీ ఇకనైనా విష ప్రచారం ఆపుతారో లేక మరింత దిగజారుతారో చూడాలి.